ప్రభుత్వం విధ్వంసానికి గురైంది. కార్పొరేట్ విద్యను కావాలని ఇంగ్లీష్ మీడియం పేరుతోటి మరికొంత గందరగోళం చేసి సామాన్య ప్రజలకు విద్యను అందకుండా గత ప్రభుత్వాలు చేస్తాయి. గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్ని రకాల విధ్వంసాలకు వ్యతిరేకంగా సుమారు 50-60 సంవత్సరాలు పోరాడి అటువంటి ఇబ్బందులు తెలంగాణలో రావద్దని చెప్పి ఎంతో త్యాగం చేస్తే కానీ తెలంగాణ మనం సాధించుకున్న ఈ తెలంగాణ లోపల అన్ని రంగాలు గత పాలకుల మాదిరిగానే విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రైతులు కానీ, నిరుద్యోగం కానీ, మూసివేసిన పరిశ్రమలు కానీ అన్నీ అవే పద్ధతుల లోపల కొనసాగుతూ ఉంది. 2 సంవత్సరాలు గడిచి 3వ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేజీ టు పీజీ నా మానస పత్రిక అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా ఇప్పటి వరకు దాంట్లో ఇంగ్లీష్ మీడియం కొనసాగాల, తెలుగు మీడియం ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే దాని మీద ఇంకా గందరగోళమైనటువంటి పరిస్థితి. వందలాది స్కూళ్లను అడ్మిషన్స్ లేవనే పేరుతోటి మూసివేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మొత్తంగా ఇంగ్లీష్ మీడియమే కావాలని చెప్పి ఈ ప్రచారానికి పూర్తిగా లోనైనటువంటి దాదాపు 20 సంవత్సరాలుగా ఇంగ్లీష్ మీడియం అంటేనే విద్య అనే పరిస్థితికి ప్రభుత్వాలు కార్పొరేట్ రంగం తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు చాలా కష్టపడ్డారు. అంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి పనిచేస్తే కూడా నెలకు 10,000 రాని పరిస్థితి. కానీ యావరేజ్గా నెలకు 3,000 ఎల్కేజీ విద్యకే సామాన్యమైనటువంటి పాఠశాలలో ఖర్చు పెట్టి చదివించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టివేయబడ్డారు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఈరోజు చాలా జిల్లాలలో ప్రభుత్వం తరఫున ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు తప్ప ఒక్క మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 20-30 సంవత్సరాల ప్రభుత్వ రంగంలో నడుస్తున్న పరిస్థితులు చాలా జిల్లాలలో ఇప్పటికీ లేవు. ఈ విధంగా కేజీ నుండి మొదలుపెట్టుకుంటే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో, కాలేజీలలో సరైనటువంటి టీచింగ్ స్టాఫ్ లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఒక్క మాటలు చెప్పాలంటే ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం చేసిండు. అది గత పాలకుల పాపం అని చెప్పింది. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలకు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు లేరు, సరైన సిబ్బంది లేరు అని చెప్పింది. కానీ కేజీ విద్య నడపడానికి అధికారులు లేకపోవడం అనేది సమస్య కదా. కాబట్టి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో కూడా ముందు ప్రభుత్వానికి తన ప్రాథమిక అవసరాలు ఏమిటనేది ఉండాలి. విద్యా, వైద్యం చాలా ప్రాథమికమైనటువంటి అవసరాలు. వీటిని పక్కకు పెట్టి 1,00,000 కోట్లతోటి ఒక ప్రాథమికమైనటువంటి అవసరం అని చెప్తూ అందులో ఎంత గందరగోళం నడుస్తుందో మనందరికీ తెలుసు. మిషన్ భగీరథ, మిషన్ కాదు, అవి ప్రాథమికమైనవి. కానీ విద్యా, వైద్యం అంతకన్నా ప్రాథమికమైనటువంటి. మంచినీళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా తాగుతారు, దొరుకుతున్నాయి. కానీ విద్య సామాన్యమైనటువంటి కుటుంబాలకు, సామాన్యమైనటువంటి ప్రజలకు దొరకడం లేదు. కామన్ విద్య కావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి హరగోపాల్ సార్, చక్రధరరావు సార్, అదేవిధంగా లక్ష్మీనారాయణ సార్, ముత్యంరెడ్డి సార్, ఇట్లా చాలామంది మేధావులు దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఉన్న ప్రొఫెసర్లు కామన్ విద్య కోసం మాట్లాడుతుంటే దానికోసం కావాలని పెదవింపకుండా కుట్రపూరితంగా కార్పొరేట్ కాలేజీలు, ఇంకా కార్పొరేట్ విద్యా వ్యవస్థ 6వ తరగతి నుండి 3వ తరగతి నుండి ఐఐటీ నేర్చుకోని చెప్పి చాలా అబద్ధాలు ప్రచారం చేస్తూ మొత్తం విద్యా వ్యవస్థనంతా ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం, ప్రైవేటు సంస్థలన్నీ కూడా దొంగ సంస్థలు అని చెప్పి ప్రచారం చేయడం, ఈ విధంగా సగం మంది ఈరోజు కేజీ నుండి పీజీ వరకు లేదా ఇంజనీరింగ్, మెడికల్ అయితే 90% ప్రైవేట్ కాలేజీలను చదువుతున్నారు, బీఈడీ కాలేజీలు అదేవిధంగా ఉంటుంది. కాబట్టి 50% పైగా ప్రైవేట్ సంస్థలలో చదువుతున్నటువంటి దీన్ని పట్టించుకోకుండా ఇటు ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా ఒక కుట్రపూరితంగా ప్రపంచ బ్యాంక్ చెప్పినటువంటి విధానాల తలోకి ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సమాజం కొట్లాడలేదు. ఇది కావాలని తెలంగాణ సమాజం కోరుకోలేదు. కాబట్టి ఈ విధానాలన్నింటినీ సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. విషభీషలు లేకుండా, మీనమీషాలు లెక్క పెట్టకుండా గడిచిన 2 సంవత్సరాల సమయం తప్పేం కాదు.
విద్యారంగాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద సరిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా విద్యావంతులు డిమాండ్ చేస్తాం.